మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్. దీని మీద మీ కమెంట్. అండ్ రీహీట్ ఫుడ్ కూడా. ఎస్. సో రీయూజ్డ్ ఆయిల్స్, రీహీటెడ్ ఫుడ్స్, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా డేంజరస్ అండి. ఐ విల్ జస్ట్ ఎన్యూమరేట్ 7 వైట్ సబ్స్టెన్సెస్ అండి. ఫస్ట్ వన్ ఈస్ వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేస్తారండి ఇది. వైట్ ఫ్లోర్ అంటే మైదానే. ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి. ఆ కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్సే. అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్సే. మైదా తయారీ అంతా కూడా కెమికల్ కార్సినోజెన్స్. సార్ కానీ మనకన్నా వెస్టర్న్ కంట్రీసే కదా సార్ వైట్ ఫుడ్ మీద, ఈ మైదా స్పెషల్ బ్రెడ్స్ మీద ఎక్కువ. అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా ఎక్కువనే అంటారు. ఇప్పుడు చూసాం కదా యునైటెడ్ స్టేట్స్. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా డెవలప్డ్ అయ్యారు, మనం ఇంకా అండర్ డెవలప్ ఎందుకున్నాము? దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్ వల్లే వాళ్ళ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీకు యునైటెడ్ స్టేట్స్లో 300,000 పాపులేషన్కి 1.9 మిలియన్ క్యాన్సర్స్. చాలా ఎక్కువ కదండి. చాలా. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. సో ఈ వైట్ ఫ్లోర్, వైట్ రైస్ ఇస్ ఆ స్టేపుల్ ఫుడ్. అవునండి. దాని దంపుడు బియ్యం తింటాం బెటరు. హ్యాండ్ పౌండ్ రైస్ ఇవి చాలా 100 రెట్లు బెటరు. మా చిన్నప్పుడు కూడా దంపుడు బియ్యమే అందుబాటులో ఉండేది. సో మీరు చూసుంటుంది పిల్లలు కాబట్టి. సో దంపుడు వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ పొటాటోస్ డెఫినెట్లీ. మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని. దే ఆర్ వెరీ డేంజరస్. పొటాటో ఈజ్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్. చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయొచ్చు అంట. పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా డేంజరస్ అండి. అన్నీ వైట్. ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వైట్ సాల్ట్, వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో. లైట్ సార్? వైట్ లైట్ డెఫినెట్లీ. ఇట్ అఫెక్ట్స్ us? డెఫినెట్లీ. ఎలా? ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రోజు గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి, మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా 8 9 పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా, లైట్ వేసుకోకుండా పొద్దున్న 5 గంటల లెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. అలా కనుక మీరు పడుకుంటే 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనం అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాము, 9కో 10కో 11కో. ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము, అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు. ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను, మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు, న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం. ఇట్ డిస్టర్బ్స్. మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి. క్యాండ్ ఫుడ్స్, క్యాండ్ టొమాటోస్, క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరసేనండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. సో మనం డెవలప్ అవుతున్నాము, అన్ని రెడీమేడ్ అని మనం అనుకుంటున్నాం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి. పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్నీ డేంజరసే. మీరు వాడే ఆ పామాయిల్ సీరియల్ ఓపెన్ చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టే సీరియల్స్, దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం, అన్ని కూడా క్యాండే, అన్నీ క్యాండ్ ఫుడ్సే. సరే ఇప్పుడు మనం అసలు తినకూడదని చెప్పాం కదా, అసలు లైక్ ప్రివెంటివ్ మెజర్స్లో తినాల్సినవి ఏమైనా సజెస్ట్ చేయగలమా? డెఫినెట్గా అండి. ప్రతిదాన్ని స్వాప్ చేసుకోవటమే మనం. వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం, పొటాటోస్ బదులు డిఫరెంట్ కలరీ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, రెయిన్బో కలర్స్ అంటారు, అన్ని కలరీ వెజిటబుల్స్, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, క్యాప్సికము, అలాగే బెల్ పెప్పర్స్, ఎల్లో కలరు, రెడ్ కలరు బెల్ పెప్పర్స్, ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్. వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉండాలి లైఫ్. ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి. యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్, లెగ్యూమ్స్, సోయా, రాజ్మా, చోలే, చెన్న. మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అండి. వెరీ రిచ్ ఫుడ్. మనం తినే పెసరట్టు, మూంగ్ దాల్, గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు, వెరీ రిచ్ ఫుడ్. వైట్ రైస్ బదులు ఇడ్లీ, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం, లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం, లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం.
సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజ్రా రోటీస్ తిందాం, మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే. ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కెనోలా ఆయిల్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో, omega-3 ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సాల్మన్ వాటిల్లో. సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జాపనీస్, స్పానియార్డ్స్. వాళ్ళు తినేదే సీ ఫుడ్ అని. ఓకే. వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారు అనుకోండి, సెకండ్ జనరేషన్ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. లాంజివిటీ అబౌవ్ 90 బతికేస్తుంటారు అందరూ. దే వర్క్ హార్డ్ అండ్ దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో నైజీరియన్స్ సపోజ్ టు బి వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆఫ్రికాలో. నైజీరియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఇస్ 1 per 100,000 పాపులేషన్. అదే న్యూయార్క్ సిటీలో 200 per 100,000 పాపులేషన్, 200 టైమ్స్ ఎక్కువ. ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని క్లియర్గా కనిపిస్తుంది. అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. రూరల్ ఇండియాలో 60-70 per 100,000 పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే, ముంబైలో ఇట్ ఈస్ 150-170 per 100,000 పాపులేషన్. శాన్ ఫ్రాన్సిస్కోలో 500-600 per 100,000 పాపులేషన్. సో అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగే లాంజివిటీ పెరిగే కొలది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు జూబిలీస్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 సంవత్సరాల వయసున్న స్త్రీలు జూబిలీస్లో 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఈ వైట్ రైస్ని బదులు ఇవి, వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్, మన ట్రెడిషనల్ ఫుడ్, మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అన్నమాట. యానిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్, వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్, హనీ, స్టీవియా, జాగరీ ఇవి వాడుకోవచ్చు. అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్, లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం. సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి. అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్, వైట్ సాల్టే కారణం. వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ అనేది ఈ మూడే. మనం వైట్ ఫ్లోర్తో చేసే స్వీట్స్, మనం తినే స్వీట్స్ అన్నీ కూడా వైట్ ఫ్లోర్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా, ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అన్ని కూడా వైట్ ఫ్లోర్తో చేసేవే, ఇంక్లూడింగ్ గులాబ్ జామున్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. ఇవన్నీ డేంజరస్ ఏనండి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి మనం. ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మన పిల్లలు ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి, మన గ్రాండ్ చిల్డ్రన్ పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్. కోలాస్ని అవాయిడ్ చేయటం అన్నీ పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్లోనూ. ఇట్ షుడ్ బి అన్ ఎడ్యుకేషనల్ ఐటమ్. క్యాన్సర్ ఇస్ గో టు అన్ ఎపిడమిక్ ప్రపోర్షన్ నౌ. సార్ మన వీడియోస్ కింద కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా, అసలు చాలా వరకు కేసులు ఎక్కడో 100లో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సిమ్టమ్స్ లేకుండా, అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెట్, ఆల్కహాల్ కన్సప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని. కానీ ఇవేవీ లేకున్నా కూడా హీఈస్ ఎండింగ్ అప్ క్యాన్సర్. జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం, ఫీవరిష్గా ఉంది, ఎంతో డల్గా ఉంది అనుకుంటే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారిని క్వశ్చన్. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించదే క్యాన్సర్. అందువల్ల ఎవరు రారు. నోట్లో పుండు ఉంటుంది, నొప్పి కలిగించదు. పెరుగుతూ ఉంటుంది, నొప్పి కలిగించదు. బ్లడ్ వస్తుంది, నొప్పి కలిగించదు. వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి, నొప్పి ఉండదు. అందరూ అశ్రద్ధ చేస్తారు. అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు. దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు. హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో. హెడేక్ అందరికీ వస్తుంది. నాకు కూడా ఒకరోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది. పేషెంట్స్ ఎక్కువ చికాకు పడితే హెడేక్ వస్తుంది. ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడేక్ రావచ్చు. విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడేక్ రావచ్చు. సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడేక్ రావచ్చు. అనేక రకాలుగా. బట్ హెడేక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. అర్లీ మార్నింగ్ కనుక హెడేక్ వచ్చిందంటైతే ఖచ్చితంగా, ఆర్ నిద్ర లేవటమే హెడేక్తో నిద్ర లేచినట్టయితే, దట్టు వర్సనింగ్ హెడేక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు. ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం. స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టుంటుంది,
చాలామందికి ఉంటుంది. చాలామంది పేషెంట్ చెప్తారు, నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు, ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి, ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు. అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటే ప్యాంటోప్రజాలు, రాబిప్రజాలు వేసుకుంటానని చెప్తారు. లేకపోతే ఓల్డెన్ డేస్లో ర్యాంటాక్, ఆ ర్యాంటాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు. ర్యాంటాక్ని బ్యాన్ చేస్తారు కూడా. ఈ ప్యాంటోప్రజాలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు. ఈ గ్యాస్ బిళ్ళ తినందే నాకు అసలు కడుపంతా ఉబ్బరం అయిపోద్దండి, నా రోజంతా బ్యాడ్గా ఉంటుంది, అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. మై గాడ్. సో కడుపులో మంట రావటం, పొద్దున స్పైసీ ఇడ్లీ తిన్నాను, మసాలా దోశ తిన్నాను, దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట స్టమక్లో ఉన్న క్యాన్సరస్ అల్సర్ వలన అని ఎవరు ఊహించారు కదా. అవును సార్. ఆనందం ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం, మానని దగ్గు. స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే అయి ఉంటుంది, స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు, ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి. సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్. లూజ్ మోషన్స్ అవుతాయి, ఆల్టర్నేట్స్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్. మొన్న బావర్చీలో తిన్నాను అందుకే అయ్యింది, మన పెళ్ళికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయ్యింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా. మోషన్లో బ్లడ్ పడుతుంది, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాక ఆయన రాశారు, ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా, మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే మినిమం సార్, అంటే అలా అని కాదు, కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది బ్లడ్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, రోజు ఒకసారి మోషన్కి వెళ్ళేవాడిని ఇప్పుడు 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది, ఒకరోజు టక్టక 4 మోషన్స్ అయిపోతున్నాయి, మోషన్లో బంకపడుతుంది, బ్లడ్ వస్తుంది, ఆఫుల్ స్మెల్ వస్తుంది. ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ అవర్ రొటీన్ హ్యాబిట్స్, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, అలాగే క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ తగ్గింది, స్టూల్ ఒక ఈ సైజులో వస్తుంది, క్యాలిబర్ తగ్గి టూత్పేస్ట్ లాగా బయటకు వస్తుంది, దేర్ కుడ్ బి అన్ అబ్స్ట్రక్టింగ్ రెక్టల్ క్యాన్సర్. రెక్టల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, మీరు మోషన్ ఫ్రీగా ఒకరోజు పాస్ చేశారనుకోండి పొద్దున్నే, యూ విల్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మోషన్ ఫ్రీగా పాస్ చేసిన ఆ ఫీలింగ్ లేదు, లోపల ఇంకా మోషన్ ఉన్నట్టుంది. దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే ఆ ట్యూమర్ మన బ్రెయిన్ ట్యూమర్ని మోషన్గా పర్సీవ్ చేస్తుంది. ట్యూమర్ ఉంది రెక్టంలో, వాట్ డస్ బ్రెయిన్ థింక్? బ్రెయిన్ డజంట్ నో వెదర్ ఇట్స్ ఎ ట్యూమర్ ఆర్ ఎ మోషన్, సాలిడ్ మోషన్. ఇట్ స్టిల్ థింక్స్ దెర్ ఇస్ సమ్ మోషన్ ఇన్ సైడ్. ఆ ఖాళీ అనే ఫీలింగ్ బ్రెయిన్కి రాదు. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్, ఏదో ఫారిన్ బాడీ ఉంది మింగాము, ఇంకా కూడా అట్లే ఉంది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ హైపోఫారింజియల్ క్యాన్సర్. ఓకే. వాయిస్ డిస్టర్బెన్సెస్, బొంగురు పోవటం, స్మోకరు బొంగురు పోయింది, కోల్డ్ వచ్చింది బొంగురు పోయింది. మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ని చూశాను, ఇలా హోర్స్నెస్ వచ్చింది, టీచర్ ఆయన ప్రొఫెసర్ గారు హోర్స్నెస్ రాగానే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళారు. ఈఎన్టీ సర్జన్ గారు పరీక్ష చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు, కొంచెం రిలీఫ్ ఉండింది, ఈ వాజ్ హ్యాపీ. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అలానే వచ్చింది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆయన వేసుకున్నాడు అదే మందులు. అట్లా 4 మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా ఉండింది, ఈ డాక్టర్ గారు మెడిసిన్ మనకు పడలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ కదా ఆయనకి, మళ్ళీ ఆయన ఇంకో యాంటీబయాటిక్ పెట్టారు. అలా ఒక 4 వారాలు 5 వారాలు డిలే అయిపోయింది. స్టేజ్ 1 క్యాన్సర్ స్టేజ్ 3 అయిపోయింది. నేను మొత్తం వాయిస్ బాక్సే తీయాల్సి వచ్చింది ఆయనకి. చాలా కామన్ ప్రాబ్లం ఇండియాలో ఇది. ఒక డాక్టర్ గారు మందులు ఇచ్చినాక తగ్గపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, అది చాలా కరెక్ట్ కాదు. కానీ అంత తొందరగా క్యాన్సర్ అనుకోం కదా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆయన ఏమనుకునేవారు, నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను అయినా తగ్గలేదు అంటే లోపల ఏదో మిస్ అవుతున్నాను, ఎండోస్కోపీ చేసి చూద్దాం అని అనుకునేవారు. ఎండోస్కోపీ చేసి ఉండేవారు, పట్టుకునేవాళ్ళు. అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్లో బయటపడేది. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఇండియాలో. ఇది మనం ఒక టెస్ట్ చేసామనుకోండి, కమర్షియల్ డాక్టర్ గారు అనుకుంటారు. ఈ మధ్య నాకు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది, నాకు బాగా తెలిసిన ఆయన, కొంచెం స్టమక్ క్యాన్సర్, లేట్గా వచ్చారు. ఏంటండి నేను మీకు తెలుసు కదా, ఏంటి సిమ్టమ్స్ అన్నీ మనకి ఆబ్వియస్గా ఉన్నాయి కదా, ఎందుకు లేట్గా వచ్చారన్న. హీ వాజ్ వెరీ అన్హ్యాపీ అండ్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ. లేదండి నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని విజిట్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు పట్టుకోలేదన్నాడు. చూశాను ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్. సరే ఈయన వెళ్ళిపోయినాక ఆయన ఫోన్ చేశాను, బ్రదర్ ఇలా నేను తిట్టుకుంటున్నాడు ఇప్పుడు అని. ఇమీడియట్లీ హీ టోల్డ్ మీ, గుడ్ నథింగ్ టు వరీ. ఏమన్నాను, నేను ఓపీకి వచ్చేసరికి 20 మంది ఉంటారు, ప్రతివాడు ఒకటే కంప్లైంట్, గ్యాసు కడుపులో మంట. వచ్చిన ప్రతి వారికి నేను ఎండోస్కోపీ చేశానంటే డాక్టర్ గారు పక్కా కమర్షియల్, గొట్టం వేసి 3,000 తీసుకున్నారంటాడు. సో ఫస్ట్ మెడిసిన్స్ రాస్తాను, తగ్గలేదు, రెండోసారి వస్తారు, మార్చి రాస్తాను, ఇంకా తగ్గలేదంటే అప్పుడు ఎండోస్కోప్ వేస్తాను. మనకి ఎంత అనుమానంగా ఉన్నా ఒక టెస్ట్ రాయాలంటే భయంగా ఉంటుంది. ఈ ట్రస్ట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్స్ హెస్ గాన్.